మొత్తం మీద యూఎస్ ఫెడ్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ కూడా అయిపోయిందండి. మార్కెట్‌కి మంచి న్యూసే ఇచ్చింది. అయితే నెక్స్ట్ రాబోయే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ గురించి మాత్రం ఒక అన్‌సర్టెనిటీ అనేది ఇచ్చేసింది. ఇప్పుడు మార్కెట్ దీన్ని ఫుల్ పాజిటివ్‌గా తీసుకుంటుందా? లేక ఏవైనా కాషన్స్ ఉన్నాయా? ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అండ్ అలాగే దాని రెస్పాన్స్‌గా ఇవాళ మన నిఫ్టీ బానే పెరిగింది. ఒక 0.55% పెరిగింది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా 25,850 అనే ఒక సపోర్ట్ ఏదైతే ఉన్నాదో దానికన్నా పైన క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకే కదా. దాంతోపాటు బ్యాంక్ నిఫ్టీ అవన్నీ బాగానే పెరిగింది. అండ్ ఇవాళ బాగా పెరిగిన సెక్టర్లా మాట్లాడాలి అంటే రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ నిఫ్టీ ఆటో బాగా పెరిగింది ఇంచుమించు 1.11%. ఎందుకంటే యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసింది కాబట్టి గ్లోబల్గా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అవుతూ ఉంటే మన ఇండియా తాలూకా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇంకొంచెం కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే స్పెక్యులేషన్ వల్ల ఏంటంటే ఆటో సెక్టర్ పెరిగిందండి. అండ్ ఆటో సెక్టర్ పరంగా మాట్లాడాలంటే మన ఇండియాలోనే కాకుండా గ్లోబల్గా కూడా అమ్ముకుంటూ వస్తున్నారు కదా మన కంపెనీస్ కొన్ని వరకు. అండ్ అలాగే మెటల్ సెక్టర్ ఇది ఎందుకంటే పెరిగింది. జనరల్గా ఏంటంటే యూఎస్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ వచ్చిన తర్వాత డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది వీకెన్ అవుతూ ఉంటుంది. చూడండి 0.65% ఫాలో అయింది నిన్న. ఓకే కదా. సో ఇది వీక్ అవుతూ ఉంటే కమోడిటీ తాలూకా ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయండి. సో అందుకనే మెటల్ సెక్టర్ బాగా పెరిగింది. లైక్ ఇవాళ టాటా స్టీల్ ఇలాంటివన్నీ కొంచెం టాప్ గెయినర్గా నిలిచాయి కదా. సో ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో లైక్ రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ అని, ఆటో అని, రియాలిటీ అని ఇవన్నీ రేపు కూడా ఫోకస్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ కమోడిటీ లింక్డ్ స్టాక్స్ లైక్ మెటల్స్ అని, సిమెంట్స్ అని ఇవి కూడా కొంచెం క్లోజ్గా ట్రాక్ చేస్తూ ఉండండి. మీరు చూడాల్సిన విషయం ఏంటంటే యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసిన తర్వాత డాలర్ ఇండెక్స్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంటిన్యూస్గా ఫాలో అవుతుందా లేదా అనేది చూడాలి మీరు. రేపు ఒకవేళ ఇది పెరిగింది అనుకోండి, సో ఇవాళ ఏదైతే పెరిగాయో రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ ఏవైతే పెరిగాయో వాటిలో కొంచెం కాషన్ వచ్చినట్టు. సో ఈ డాలర్ ఇండెక్స్ ఫ్యూచర్స్ గమనిస్తారా లేదా? జస్ట్ గిఫ్ట్ నిఫ్టీ చూడడం అని ఇలా కాకుండా దీని మీద ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నామండి. 8 AM కూర్చొని మనం ఏం చెక్ చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో ఆ వీడియో ఆల్రెడీ ఉన్నది. సో అందులో వీటి గురించి కూడా మెన్షన్ చేసామండి. ఎనీవేస్ డాలర్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కంపల్సరీగా గమనిస్తూ ఉండండి కొద్ది రోజుల వరకు. అండ్ బాండ్ మార్కెట్ పరంగా మాట్లాడాలి అంటే యూఎస్ తాలూకా 5 year అండ్ 10 year తాలూకా బాండ్స్ తాలూకా వాల్యూస్ ఫాలో అవుతున్నాయా లేదా, ఇక్కడ కూడా చూడండి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అవుతున్నాయా లేదా అనేది చూస్తూ ఉండాలి. అదేనా లేదా నాకు కింద కామెంట్స్లో పెట్టండి డాలర్ ఇండెక్స్ అండ్ అలాగే యూఎస్ తాలూకా 10 year అలాగే ఇండియా తాలూకా 10 year బాండ్స్ తాలూకా ప్రైసెస్ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాను అని చెప్పి కింద కామెంట్స్ పెట్టండి. అలాగే ఈ ఫైర్స్లో వస్తున్న కొత్త కొత్త ఫీచర్స్ అని, అప్డేట్స్ అని ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటాను చెప్పుకుంటూ వచ్చాం కదా. చూడండి ఇది ఫైర్స్ వెబ్ అండి. ఓస్వాల్ పంప్స్ తాలూకా చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సడన్గా ఇందులో మూమెంట్ ఏదో వచ్చింది. ఒకవేళ ఎందుకు వచ్చింది ఏంటి అనేది న్యూస్ పరంగా మీరు ఒకవేళ చెక్ చేయాలి అంటే ఇక్కడ చూడండి వాచ్ లిస్ట్ అండ్ డీటెయిల్స్ ఉన్నది కదా టాప్ రైట్లో, అక్కడికి వెళ్ళి కింద న్యూస్ అనేది ఉన్నదండి. ఇక్కడ అప్డేటెడ్ న్యూస్ అనేది వస్తూ ఉంటాయి. ఇంపార్టెంట్ న్యూస్ ఏదైనా ఉంటే ఆ న్యూస్ ఇక్కడ మీకు వస్తూ ఉంటుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ December 11th 14:55 ఒక న్యూస్ వచ్చిందనమాట. ఆ టైంలోనే ఎక్కువ మూమెంట్ వచ్చింది చూసారా. సో సెంటిమెంట్స్ ఏంటనేది ఈజీగా గ్రాస్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఒకవేళ దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇంకా దాని తాలూకా రీజన్స్ ఏంటనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది. అండ్ అలాగే ఫాంట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈజీగా చదువుకోవచ్చు మీరు ఇక్కడ. ఇలాంటి ఫీచర్స్ కుప్పలు తెప్పలుగా ఉంటూ ఉంటాయి. అండ్ ఇదే మన మొబైల్ యాప్లో కూడా ఉంటుంది. సో ఇందాక చెప్పిన ఫ్యూచర్ మీరు యూజ్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఫైర్స్ అకౌంట్ లేకపోతే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫైర్స్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ ద్వారా మీ ఫైర్స్ తాలూకా అకౌంట్ ఓపెన్ చేసుకుని యూజ్ చేసుకుంటూ ఉంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. రైట్, ఇవాళ మార్కెట్ని ఎక్కువగా రియాక్ట్ చేసిన న్యూస్ ఈ యూఎస్ FOMC ఫెడ్ తాలూకా మీటింగ్ అండి. ఇందులో ఏం జరిగింది, 25 basis points కట్ చేశారు. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాం కదా. అయితే ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా కూడా 12 members ఉంటారండి. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ లైక్ యునామినస్గా జరుగుకుంటూ వచ్చింది. అంటే 12 మంది ఒప్పుకోవడం లేక ఇలా జరుగుతూ వచ్చింది. బట్ ఇప్పుడు ఎలా జరిగిందంటే 9:3 అంటే 9 మంది 25 basis points కట్ కోసం ఒప్పుకున్నారు. బట్ ముగ్గురు ఒప్పుకోలేదు. అందులో ఇద్దరు ఏంటంటే వద్దు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయొద్దు అని చెప్పన్నారు అనమాట. ఒకరు మాత్రం ఏంటంటే ఇంకా ఎక్కువ కట్ చేయండి, 50 basis points కట్ చేయండి అని చెప్పన్నారు. అఫ్కోర్స్ ఈ పాటికి మీకు ఐడియా వచ్చి ట్రంప్ తాలూకా మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50 basis points కట్ చేయమన్నది. అదేనా లేదా. నా ఈ 9:3 ఏదైతే ఉన్నదో దీనివల్ల చిన్న కాషన్ తీసుకోవాల్సి వస్తుంది మనకి. ఎందుకంటే అందరూ యునామినస్గా లేరు, కొందరు డిసగ్రీ అవుతున్నారు. సో ఫెడ్లో ఏదో చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిందా అనేది మైండ్లో పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ ఇంకా పవల్ గారి స్పీచ్లో ఏంటంటే ఎకానమీ బాగానే ఉన్నది కానీ జాబ్ మార్కెట్ కొంచెం స్లో అవుతుంది అని చెప్పారండి. అఫ్కోర్స్ దీని తాలూకా రీజన్ ఏంటి అంటే ఇమిగ్రెంట్స్ అని పాలసీస్ ఇవన్నీ మారుతూ ఉన్నాయి కదా. సో ఇది చిన్న ఇబ్బంది కలుగుతుంది. అండ్ దాని తర్వాత ఇన్ఫ్లేషన్ మీద కూడా ఏంటంటే ఇంకా 2%కి రాలేదు కానీ మేము కరెక్ట్ పాత్రలోనే ఉన్నాము అని చెప్తున్నారండి. అదేందా లేదా. సో మనం తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫియర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉన్నదో ఇది ఇంకా మార్కెట్ అంటే ఫెడరల్ రిజర్వ్లో పెద్దగా లేనట్టే. ఫెడ్ ఏం చెప్తుంది, ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ పెద్ద తగ్గించిపోయినా సరే హోల్డ్ చేస్తాం కానీ ఇక్కడ నుంచి ఇంకా పెంచము అని చెప్పి అన్నారండి. అంటే పెంచే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు.
ఒకటి. అండ్ 2 సాఫ్ట్ ల్యాండింగ్ తాలూకు హోప్స్ పెరిగాయి. అంటే పవల్ ఏం చెప్తున్నారు, రిసెషన్ గురించి భయపెట్టేలా మాట్లాడలేదన్నమాట అక్కడ. ఎకానమీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఎట్ ఏ మోడరేట్ పేస్ అన్నారన్నమాట. అంటే గ్రోత్కి ఇంకా డోకా లేదని అర్థం ఇంచుమించు చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డాలర్ ఇండెక్స్ కొంచెం కూల్ అవుతూ ఉన్నది. అవి ఎమర్జింగ్ మార్కెట్స్ మన లాంటి ఇండియన్ మార్కెట్స్కి కొంచెం మంచిది. నా ఇందులో ఏమైనా కొంచెం హిడెన్ మెసేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే, ఒకటి డాట్ ప్లాట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. దానివల్ల ఏంటంటే కమింగ్ మీటింగ్స్లో ఎంత ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండొచ్చు ఏంటి అనేది తెలుస్తుందండి. దానివల్ల తెలిసింది ఏంటంటే 2026 మొత్తం 2026లో ఒక రేట్ కట్ మాత్రమే ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్లోకి వచ్చారు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, నెక్స్ట్ ఇయర్లో ఒక 2 or 3 రేట్ కట్స్ కూడా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా మార్కెట్. సో ఇక్కడ ఏమైనా కొంచెం కాషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఫెడ్ రియాలిటీకి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం డైవర్జెన్స్ అనేది ఉన్నది. అండ్ అలాగే ట్రంప్ తాలూకా టారిఫ్ రిస్క్ ఎలాగో ఉన్నది. పవల్ డైరెక్ట్గానే చెప్పేశారు, కొత్త టారిఫ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ మళ్ళీ పెరిగే రిస్క్ కొంత ఉన్నది, ఈ ఇన్ఫ్లేషన్ పెరిగితే కట్స్ అయిపోతాయి అని చెప్పారండి. అండ్ నెక్స్ట్ కమింగ్ జనవరి ఏదైతే ఉన్నదో ఇందులో ఇంట్రెస్ట్ రేట్ కట్ ఉండకపోవచ్చు అనేది సిగ్నల్ ఆల్రెడీ ఇచ్చేసినట్టే అనమాట. బట్ మార్కెట్ దీన్ని ప్రైసింగ్ చేసిందా లేదా ఏంటనేది చూసుకుంటూ ఉన్నారు. జస్ట్ హిడెన్ మెసేజ్ చెప్తున్నాండి అంతే. నెక్స్ట్ ఇంకా మ్యూచువల్ ఫండ్ తాలూకా డేటా వచ్చింది. దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే 21% ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు మ్యూచువల్ ఫండ్స్లో. మార్కెట్ పడుతుంది అని భయపడకుండా కూడా, అన్సర్టనిటీ ఎక్కువ ఉన్నది అనేది భయపడకుండా ఇండియన్ ఇన్వెస్టర్స్ నవంబర్లో ఎస్ఐపి పరంగా చెప్పాలంటే 29,445 crores ఇన్వెస్ట్ చేశారు. నా ఒకసారి మీరు కొంచెం దృష్టి పెట్టండి, వెయిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు తెలుసుకుంటే, ఒకవేళ మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ పెడుతూ ఉంటారు కదా, సో ట్రెండ్ ఎలా ఉన్నది ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది. నా ఈక్విటీ ఇన్ఫ్లోస్ పరంగా మాట్లాడాలి అంటే నవంబర్లో 29,911 crore పెరిగిందండి. ఎక్కువగా ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్లో డబ్బులు వెళ్తున్నాయండి. 8,135 crores వచ్చింది. అలాగే మిడ్ క్యాప్స్ అని, స్మాల్ క్యాప్స్ అని, ఈ 2 కేటగిరీస్ కలిపి 8,900 crores అలా వచ్చిందనమాట. లార్జ్ క్యాప్స్ సర్ప్రైజ్ ఎంట్రీ, లార్జ్ క్యాప్ తాలూకా ఫండ్స్ ఒక 69% అలా పెరిగిందండి. 971 నుంచి 1,639 crores. సో జనాల్లో కొంచెం ఆ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకున్నాం అండ్ మీకు కాషన్ చేశాను కూడా, స్మాల్ క్యాప్స్లో మిడ్ క్యాప్స్లో పెట్టాల్సిన టైం ఇది కదండి. ఇండైసెస్ బాగా పెరుగుతూ ఉండి అండ్ ఎక్కువ సస్టైన్ అయ్యేంత వరకు లార్జ్ క్యాప్స్లోనే డబ్బులు వెళ్తూ ఉంటాయి. అండ్ ఆల్ టైమ్ హై ఒకవేళ క్రాస్ చేసుకొని పైన ఎక్కువ సస్టైన్ అయితే అప్పుడు మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ తాలూకా టైం వచ్చినట్టు అని చెప్పి అనుకున్నాం కదా. బట్ ఇప్పుడు అలా జరగలేదు కదండి. సో పడుతున్నప్పుడు అన్నీ పడుతూ ఉంటాయి, పెరుగుతున్నప్పుడు ఏంటంటే అక్కడ ఇక్కడ కొంత కొంటూ ఉంటారు. బట్ లార్జ్ క్యాప్స్ ఎక్కువ డామినేట్ చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ తర్వాత మీరు మర్చిపోతారేమో, గుర్తుపెట్టుకోండి. ఇన్ థియరీ పరంగా అండ్ ఇప్పుడు వరకు హిస్టరీ పరంగా కూడా మొత్తం చూసుకుంటూ వస్తే అదే జరుగుతుంది. ఇప్పుడు ఆల్ టైమ్ హై అనేది ప్రైమ్ క్రాస్ చేసుకొని కొంత సస్టైన్ అయ్యి కొన్ని రోజులు సస్టైన్ అయిన తర్వాత అప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్ నుంచి మిడ్ క్యాప్ ఫండ్స్కి ముందు, దాని తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్స్కి డబ్బులు వెళ్తూ ఉంటాయండి. నా ఒక్కొక్క స్టాక్ గురించి మాట్లాడుకుంటే టాటా స్టీల్ ఇవాళ కొంత ఫోకస్లో ఉన్నది. ఎందుకంటే ఒకటి మెటల్ సెక్టర్ హోల్గా ఫోకస్లో ఉన్నది. ఎందుకు ఏంటి అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ 2 టాటా స్టీల్ తగ్గట్టుగా కూడా కొన్ని వీళ్ళ తాలూకా బోర్డ్ మీటింగ్లో ఒక 4 మేజర్ డెసిషన్స్ తీసుకున్నారండి. ఒకటి త్రివేణి పిల్లెట్స్ అని చెప్పి ఇందులో 636 crores ఇన్వెస్ట్ చేసి 50.01% స్టేక్ని కొనడానికి అప్రూవల్ తెచ్చుకున్నారండి. అండ్ ఇంకొకటి NINL తాలూకా ఎక్స్పాన్షన్, నీలాంచల్ ఇస్పాత్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో దాని కెపాసిటీ 4.8 million tons per annumకి పెంచడానికి ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకున్నారు. అండ్ అలాగే వీళ్ళు లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీతో కలిసి మహారాష్ట్రలో 6 million tons per annum గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి MOU సైన్ చేశారు. అదేందే లేదా. టెక్ అప్గ్రేడ్స్ మాట్లాడుకుంటే జంషెద్పూర్లో హిసానారా అనే ఒక కొత్త లో కార్బన్ టెక్నాలజీతో 1 million ton per annum ప్లాంట్ పెట్టడానికి రెడీ అవుతున్నారండి. సో మీరు ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే రా మెటీరియల్ నుంచి సెక్యూరిటీ తెచ్చుకుంటున్నారు వీళ్ళు. అంటే స్టీల్ తయారు చేయడానికి పిల్లెట్స్ కావాలి కదండి. స్టీల్ తయారు చేయడానికి పిల్లెట్స్ అంటే ఐరన్ ఆర్ బాల్స్ అంటారు, అవి కావాలి. అవి ఇప్పుడు త్రివేణి పిల్లెట్స్ని కొనడం వల్ల టాటా స్టీల్కి సొంత సప్లై చైన్ దొరికింది, బయట కొనాల్సిన అవసరం లేదు. సో మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ సెక్యూరిటీ కూడా బాగానే ఉంటుంది. 2 వెస్ట్ ఇండియా ఎంట్రీ. టాటా స్టీల్కి ఈస్ట్ ఇండియాలో అంటే జంషెద్పూర్లో, ఒరిస్సాలో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, కానీ వెస్ట్ సౌత్ ఇండియాలో తక్కువ ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర మార్కెట్ని లాయిడ్స్ మెటల్తో కలిపి క్యాప్చర్ చేసే ప్లాన్లో ఉన్నారు వీళ్ళు. నెక్స్ట్ 3rd వాల్యూమ్ గేమ్. ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ నడుస్తుందండి. కాంపిటేటర్స్ లైక్ JSW అని, అదాని అని కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు టాటా స్టీల్ ఇప్పటి వరకు వెనకబడి ఉన్నా సరే ఇప్పటి నుంచి కొంచెం కెపాసిటీ పెంచుకుంటుంది అండ్ వాల్యూమ్ గ్రోత్ మీద ఫోకస్ పెడుతుంది అనమాట. సో ఈ టాటా స్టీల్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకొని ఉన్నారో లేదంటే చెక్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం ఈ న్యూస్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఎటర్నల్, అదే జొమాటో పరంగా మాట్లాడాలి అంటే దీనికి ESG రేటింగ్ అంటారనమాట. ESG అంటే ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్. ఈ రేటింగ్లో కొంచెం అప్గ్రేడేషన్ వచ్చిందండి. సో దీనివల్ల ఈ స్టాక్ 2% అలాగే ఇవాళ పెరిగింది. ESG రేటింగ్ వల్ల స్టాక్ ఎందుకు పెరిగింది అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు జనరల్గా చెప్తున్నా అండి, ఒక కంపెనీ తాలూకా బిస్కెట్స్ ఒక 10 రూపీస్కి దొరుకుతున్నాయి అండ్ ఇంకొక కంపెనీ తాలూకా బిస్కెట్స్ ఒక 7 రూపీస్కి దొరుకుతున్నాయండి. ఆల్మోస్ట్ లైక్ సేమ్ క్వాలిటీ అనుకోండి. ఈ రెండిట్లో మీరు ఏం కొంటారు? ఆఫ్కోర్స్ ఆబ్వియస్గా 7 రూపీస్తో కొనేస్తాం, సేమ్ క్వాలిటీ కాబట్టి. బట్
ఇప్పుడు వీళ్ళ తాలూకా న్యూస్ ఎలా వచ్చిందంటే, వీళ్ళు ఈ 7 రూపీస్కి అమ్మే బిస్కెట్ కంపెనీ చిన్నపిల్లల్ని ఊర్లోకి వెళ్ళి వాళ్ళని బలవంతం మీద తీసుకువెళ్ళి ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళి అక్కడ ఆ చిన్న పిల్లలతో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే నో చైల్డ్ లేబర్ అనే పాలసీ పెట్టుకొని నీట్గా మంచి వాళ్ళని ఎంప్లాయ్ చేసుకొని పిఎఫ్, ఈఎస్ఐ ఇలాంటివన్నీ ఇచ్చుకొని చేసుకుంటూ వస్తున్నారు. అదేందా? సో ఇది ఓపెన్ అయిపోయింది అనమాట. ఈ 7 రూపీస్ అమ్మే వాళ్ళు ఏంటంటే చైల్డ్ లేబర్తోని అది కూడా బలవంతంగా పనిచేస్తూ ఉన్నారు. బట్ ఈ 10 రూపీస్కి అమ్మే వాళ్ళు మాత్రం నీట్గా మంచి వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అని వచ్చింది, బయటకు వచ్చిందండి, అఫీషియల్గా న్యూస్ వచ్చింది. నా మీరు ఇప్పుడు ఏం చేస్తారు? 10 రూపీస్ పెట్టి ఆ బిస్కెట్ కొంటారా, లేక తక్కువకి వస్తుందని 7 రూపీస్ బిస్కెటే కొనేస్తారా? అఫ్కోర్స్ స్టార్టింగ్లో 7 రూపీస్ అది ఇది అనుకున్నా, మెల్లమెల్లగా ఏంటంటే ఈ 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ని కొంటూ ఉంటాం మనం, అవునా కదా? సేమ్ అలాగే ఈఎస్జీ రేటింగ్ ఉంటుందండి. ఈఎస్జీ, ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్. ఎన్విరాన్మెంట్ని హామ్ చేయకుండా వీళ్ళేమో బిజినెస్ చేసుకుంటున్నారా లేదా, సోషల్ పరంగా కూడా అంటే సొసైటీకి ఏమైనా మంచి చేస్తున్నారా లేదా, గవర్నెన్స్ దాని తాలూకా ప్రమోటర్స్ తాలూకా గవర్నెన్స్ ఎలా ఉన్నది, ఈ అన్ని రేటింగ్స్ చూసుకొని ఎక్కువ రేటింగ్ ఆర్ఎల్స్ ఒక కట్ ఆఫ్ పెట్టుకొని ఆ రేటింగ్ లోపల ఉన్న స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే మనం అనుకోకుండా ఇప్పుడు 10 రూపీస్ బిస్కెట్స్నే కొంటాము అని అనుకున్నాం కదా, అలాగే ఈఎస్జీ రేటింగ్ ఎక్కువ ఉన్న వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తాము అనుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా ప్రకారం చూసినా, లేక సౌత్ ఇండియా ప్రకారం చూసినా, మనకి తెలుగు వాళ్ళ ప్రకారం చూసినా, ఆవుల్ని ఇలాంటి వాటిని చంపి మాంసం తయారు చేసి అమ్ముతూ ఉన్నది అనుకోండి ఒక కంపెనీ, అందులో మనం ఇన్వెస్ట్ చేస్తామా? స్టార్టింగ్లో ఏదో తెలియకపోయి ఇన్వెస్ట్ చేసినా తర్వాత తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే మనకు అది ఇష్టం లేదు కాబట్టి. అలాగే ఈఎస్జీ రేటింగ్ ప్రకారమే కొంతమంది ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి కొత్త ఇన్వెస్టర్స్ తయారవుతూ వస్తున్నారండి. సో ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, ఈఎస్జీ రేటింగ్ చూడడం కంపల్సరీ. ఇన్ ఫ్యూచర్లో ఈఎస్జీ రేటింగ్ సరే పోనీ ఈఎస్జీ రేటింగ్ ఎక్కువ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాననేది మీకు అంతగలాగా ఇప్పుడు పెట్టుకోకపోయినా సరే, ఈఎస్జీ రేటింగ్ తక్కువ ఉన్న కంపెనీస్లో మాత్రం కొంచెం కాషియస్గా ఉంటూ ఉండండి. నా ఒకసారి కింద కామెంట్స్లో పెట్టండి, ఒక కంపెనీ తాలూకా ఈఎస్జీ రేటింగ్ ఎలా చెక్ చేయాలి, మీరేమనుకుంటున్నారు ఏంటంటే కింద కామెంట్స్లో పెట్టండి. సార్ ఈ ఎటర్నల్ పరంగా మాట్లాడాలంటే లాస్ట్ 1 మంత్ నుంచి కొంచెం బాగానే పడుతూ వస్తుందండి. బ్లాక్ డీల్స్ అని వాటి వల్ల సెల్లింగ్ అనేది జరుగుతూ వస్తుంది. బట్ ఈఎస్జీ రేటింగ్ ఏదైతే ఉన్నదో ఇది కొంచెం పెరగడం అనేది కొంచెం మంచి విషయం. అండ్ బ్లింకిట్ కూడా ఈ మధ్య కొంచెం ఫాస్ట్గానే గ్రో అవుతుందని చెప్పి న్యూస్ అక్కడ ఇక్కడ వస్తున్నాయి అనమాట. సో ఇండస్ట్రీ నేరేటివ్ పరంగా చూసుకుంటే ఆ సెక్టర్లో క్విక్ కామర్స్ పరంగా చూసుకున్నా ఏది చూసుకున్నా ఎటర్నల్ కొంచెం మార్కెట్ లీడరే. సో మొత్తం సెక్టర్ మీద ఉన్న ఇంపాక్ట్ ఈ స్టాక్ మీద ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ ఒకసారి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాలండి. పిఎల్ క్యాపిటల్ వాళ్ళు దీంట్లో బై రేటింగ్ ఇస్తున్నారు. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఇందులో ఒక బిగ్ న్యూస్ ఉంది. ఏంటి? జేఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా ఒక 3 రైల్ లాజిస్టిక్ కంపెనీని ఎక్వైర్ చేసుకుంది. జేఎస్డబ్ల్యూ రైల్, జేఎస్డబ్ల్యూ మినరల్స్, జేఎస్డబ్ల్యూ సౌత్ రైల్. అంటే ఇంకా ఇంటర్నల్ ఎక్వేషన్ అనుకోండి. ఎందుకు? పోర్ట్స్ దగ్గర ఉన్న కార్గోని ఫ్యాక్టరీస్కి పంపించడానికి ట్రక్స్ కన్నా ట్రైన్స్, అదే రైలే బెస్ట్ అని చెప్పి అనుకున్నారన్నమాట. అందుకనే వీళ్ళు సొంతంగా రైల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. సో వీళ్ళ తాలూకా గోల్ ఏంటి? పోర్ట్ నుంచి ఫ్యాక్టరీకి కనెక్టివిటీ స్ట్రాంగ్గా చేయడం, అంటే ఎండ్ టు ఎండ్ లాజిస్టిక్స్ కంపెనీగా మారడం. నా ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడాలంటే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 1212 crores పెట్టి 3 రైల్ కంపెనీస్ని కొంటుందన్నమాట. ఇందులో ఆల్రెడీ 21 ఆపరేషనల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, రేక్స్ కూడా ఉన్నాయి. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే మన ఇండియాలో ప్రైవేట్ ట్రైన్స్ నడపడం అంత ఈజీ కాదండి. సో ఈ ఎక్వేషన్ వల్ల, ఈ పోర్ట్ లాజిస్టిక్స్ అని ఇవన్నీ కొనుక్కోవడం వల్ల మెయిన్గా ఏంటంటే వీటి వల్ల రెడీమేడ్ లైసెన్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ అలాగే కెపాసిటీ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి 21 రేక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఫ్యూచర్లో బై FY 30కి అలాగా ఒక 110 రేక్స్ కూడా ఎక్స్పాండ్ చేసే ప్లాన్లో ఉన్నారంట. సో కాస్ట్ సేవింగ్స్ అని ఎఫిషియన్సీ అనేది పెరుగుతూ ఉంటుందండి. అండ్ భూషణ్ పవర్ లాంటి పెద్ద కంపెనీస్తో ఒక 10 year తాలూకా కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి బిజినెస్ అంటే విజిబిలిటీ ఉన్నదన్నమాట. అదేనా లేదా? సో అందుకని కొంచెం అప్గ్రేడ్ ఇస్తున్నారండి. అండ్ రిస్క్ లేదా అంటే ఎగ్జిక్యూషన్ రిస్క్ అని, అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యింది కాబట్టి గ్రూప్ తాలూకా కంపెనీ పర్ఫార్మెన్స్ బాగోపోతే దీని మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ డెట్ లెవెల్స్ కూడా, ఎక్వేషన్స్కి మనీ ఖర్చు పెడుతున్నారు కానీ ఆ డెట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. సో దానివల్ల కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేనా లేదా? సో ఇదండి ఈ వీడియో. అండ్ ఐపీఓస్ పరంగా మాట్లాడాలంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ తాలూకా ఐపీఓ వీడియో రేపో లేకపోతే ఎల్లుండో ఒకటి రిలీజ్ చేస్తామండి. అండ్ అలాగే ఈ లోపల ఒక 2 IPOs ఉన్నాయి, నెఫ్రో ప్లస్ అని, పార్క్ మీడియా అని చెప్పి. వాటి గురించి షార్ట్స్ రూపంలో రేపు రిలీజ్ చేస్తామండి. సో రేపు అవి క్లోజ్ అవుతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వల్ల ఒకసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఫాస్ట్లో చెప్పుకున్న ఈ అప్డేట్ మీరు ట్రై చేయండి. అండ్ అలాగే ఇంకేమైనా కొత్త ఫీచర్స్ గురించి మీకు ఐడియా కావాలి అంటే కింద కామెంట్స్లో పెట్టండి. నవ్ అండ్ దెన్ దీని గురించి చేసుకుంటూ ఉందాం. జై హింద్.